వెల్కమ్ టు కీటాక్స్. మద్యం ఆరోపణల వ్యవహారంలో ఈడీ ఎంట్రీ తర్వాత ఈక్వేషన్స్ ఎలా మారొచ్చు, ఈడీ ఎంటర్ అయిందని లెక్కలు మొత్తం తీస్తోందని పరిణామాలు మారబోతున్నాయి అని మీడియా ప్రముఖంగా రాస్తోంది. ఇంతకీ అసలు ఈడీ ఇంప్లికేషన్స్ ఏంటి, రీసెంట్ ట్రాక్ రికార్డ్ ఏంటి, భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండొచ్చు, డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. గత 5-6 ఏళ్లుగా టీడీపీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ మద్యం అమ్మకాల వ్యవహారం. వైసీపీ హయాంలో భారీగా అవకతవకలు జరిగాయని ఎన్నికల ముందు ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత 11 నెలలుగా ఇదే విషయం మీద ఆధారాలు తవ్వితీస్తామని చెప్పడం, సిఐడి విచారణకు ఆదేశించడము, ఆ తర్వాత అరెస్టులు, విచారణలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈడీ ఎంటర్ అయింది. ఎందుకు అంటే మనీ లాండరింగ్ భారీగా జరిగిందని, బులియన్ మార్కెట్ నుంచి అలాగే గోల్డ్ కొనుగోలు నుంచి రకరకాల షెల్ కంపెనీల్లోకి మళ్లింపు జరిగింది అని సిఐడి చెప్తోంది. మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. మొత్తం విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి సహా 7-8 పేర్లు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. ఈడీ ఎంటర్ అయితే పరిణామాలు ఎలా ఉండొచ్చు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నిజానికి రీసెంట్ హిస్టరీ ఏపీ చూసింది. గత 2 ఏళ్లలో స్కిల్ డెవలప్మెంట్ అనే వ్యవహారంలో భారీగా అవకతవకలు జరిగాయి అని వైసీపీ ప్రభుత్వం అప్పట్లో ఆరోపించి సిఐడి విచారణ చేసింది. భారీగా అక్రమాలు జరిగాయని, దానికి ఆధారాలు ఉన్నాయని అప్పట్లో సిఐడి చెప్పడం చూసాం. ఆ కేసులో కూడా ఈడీ రంగంలోకి దిగింది. దాదాపు 23 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసినట్టుగా కూడా రిపోర్ట్లు వచ్చాయి. కానీ స్కిల్ వ్యవహారంతో చంద్రబాబుకి సంబంధం లేదు అని ఈడీ క్లీన్ చిట్ ఇవ్వడం కూడా చూసాం. అంటే ఏదైనా వ్యవహారంలో ఆరోపణలు ఉన్నప్పుడు, అనుమానాలు ఉన్నప్పుడు, మళ్లింపులు జరిగాయి అంటున్నప్పుడు ఈడీ రావడం అనేది సర్వసాధారణమైన పరిణామం అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏపీ రాజకీయాలు మరీ పెక్యులియర్ గా ఉన్నప్పుడు, పరస్పర ఆరోపణలు జరుగుతున్నప్పుడు తవ్వి తీయడం అనేది మెయిన్ ఎజెండాలో భాగమైనప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలకి ఖచ్చితంగా పని ఉంటుంది. అయితే ఇలాంటి వ్యవహారాల్లో ఏమాత్రం చిన్న ఆధారం దొరికినా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఎంత లాభం ఉంటుందో, అంతకు ముందు పార్టీకి ఎంత నష్టం ఉంటుందో తెలియదు. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థల ఆధారాలు పట్టుకోగలిగితే మాత్రము రీజనల్ పార్టీల జుట్టు బీజేపీకి, కేంద్రానికి దొరికినట్టే. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల మీద, ప్రాంతీయ పార్టీ నాయకుల మీద కేసులు, ఆరోపణలు ఉన్నప్పుడు ఆ దర్యాప్తులు, విచారణల వేగం ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అనేది చెప్పడం వెనుక రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. దట్ ఈస్ ఓపెన్ సీక్రెట్. అందుకోసమే ఈడీ ఎంటర్ అయినంత మాత్రాన ఇప్పటి వరకు చేస్తున్న ఆరోపణలు నిజమైనట్టో లేకపోతే ఆధారాలు దొరికినట్టో అనుకోవడానికి లేదు. ఇది ఏపీ రీసెంట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్న వాస్తవం. దిస్ ఈస్ కీటాక్స్ ఫర్ యూ.